మార్నింగ్ టు ఆల్. గుడ్ మార్నింగ్. ఈరోజు డే 7. సో నిన్నటి వరకు పిఎల్సి బేసిక్ ప్రోగ్రామింగ్ ఎన్ఓఎన్సి టైమర్ కౌంటర్ ఎలా ఉంటుంది, ప్రోగ్రామ్ ఎట్లా ఉంటుంది, డెల్టా డివిపి సాఫ్ట్వేర్లో వాళ్ళకి ప్రొజెక్టర్ పైన వేసి ప్రోగ్రామ్ ఎలా చేయాలి, సిరీస్ కాయిల్స్ సిరీస్ ఇన్పుట్స్ ఎట్లా, కాయిల్ అంటే ఏంటి, దాని ల్యాచింగ్ కాంటాక్ట్ ఏంటి, సిరీస్లో ఇన్పుట్స్ పెడితే ఎట్లా ఉంటుంది, ప్యారలల్ పెడితే ఎట్లా ఉంటుంది, ఆ కండిషన్స్. నెక్స్ట్ టైమర్లో సెట్ పాయింట్, కరెంట్ వాల్యూస్, దాంట్లో ఉన్న రిజిస్టర్స్, అడ్రస్సింగ్, ఇన్పుట్స్ నెక్స్ అని, అవుట్పుట్స్ని వై అని, రిజిస్టర్స్ని డి అని వాళ్ళు కొత్తగా చూసి వాళ్ళకి అర్థమయ్యి ఫాలో అవుతున్నారు మంచిగా. వాళ్ళందరూ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో ఇప్పుడు ప్రోగ్రామ్ ఎలా చేస్తామో అని చాలా బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఆ ప్రోగ్రామ్కి అంటే మేము చేసే ప్రాజెక్ట్ బార్బెక్యూ ఆటోమేషన్ కావాల్సినవన్నీ వాళ్ళకి సిరీస్లో తీసుకెళ్తున్నాము. ఈరోజు విఎఫ్డి గురించి, సర్వో డ్రైవ్స్ గురించి చెప్దామని. కాకపోతే అంటే ప్రోగ్రామ్ సైడ్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కాబట్టి ఇంట్రెస్ట్ కంటిన్యూ చేసి వాళ్ళకి టైమర్ కౌంటర్ తోటి గ్రూప్ స్టార్ట్ మోటార్ సీక్వెన్స్ వాళ్ళనే చేయమని హోంవర్క్ ఇచ్చాం, అసైన్మెంట్. అది వాళ్ళు ఈరోజు చేస్తారు. దాని మీద డిస్కస్ చేసిన తర్వాత విఎఫ్డి బ్యాచ్కి విఎఫ్డి డ్రైవ్ ఎక్స్ప్లెయిన్ చేద్దామని ఈరోజు ప్రోగ్రామ్. ఈ రోజు వరకు సిరీస్ చాలా ఇంట్రెస్టింగ్గానే ముందుకెళ్ళింది. అయితే 10 daysలో అవుతుందా లేదా అనేది ఇప్పుడు క్వశ్చన్. వాళ్ళే ఇప్పుడు డైరెక్ట్ అడుగుతున్నారు, 10 daysలో అవుతుందా సార్ ఇది అని. అయితే 10 daysలో అవ్వాలి, మీరే దీనికి లేట్ అవుతున్నారు అని చెప్పి వాళ్ళకి కొంచెం సబ్జెక్ట్ ఓవర్లోడ్ అవుతున్నట్టు అనిపిస్తుంది. సో వాళ్ళు కొంచెం రివిజన్ చేసినా పర్వాలేదని మేము వాళ్ళ సబ్జెక్ట్ అర్థం చేసుకున్న తర్వాతే ముందుకు తీసుకెళ్తున్నాం. అది ఇప్పటివరకు జరిగిన స్టేటస్ పోస్ట్. సో సన్సిస్ టెక్ యూట్యూబ్ ఛానల్లో వాళ్ళ సిరీస్ వస్తుంది. సో మేము ఎట్లా వాళ్ళకి ట్రైన్ చేస్తున్నాం, ఎట్లా కవర్ చేస్తున్నాం అని చెప్పి వాళ్ళు ఇప్పుడు ట్రైన్ అయిన వాటిలో మేము అయిపోయిన తర్వాత వాళ్ళకి దేని మీద కమాండ్ వచ్చింది, పిఎల్సి ప్రోగ్రామింగ్, సర్వో డ్రైవ్స్, యాంప్లిఫైర్స్, విఎఫ్డి మీద, ఇన్స్ట్రుమెంటేషన్, హౌ పిఎల్సి ప్రోగ్రామింగ్ ఇస్తాం, వీటిలన్నిటి మీద మేము ఒక సర్టిఫికేట్ ఇస్తాం, ట్రైనింగ్ సర్టిఫికేట్. సో ఈ సిరీస్లో వాళ్ళు ఎట్లా ఇంట్రెస్ట్ చూపించి ఎట్లా పార్టిసిపేట్ చేశారు, మా కోర్స్ ఎలా ఉంటుంది అని కూడా మీరు క్లియర్గా చూడొచ్చు. అండ్ సన్సిస్ టెక్ యూట్యూబ్ ఛానల్లో మీరు ఇది టెక్నికల్గా ఎట్లా మనము ఇంట్రెస్ట్ క్రియేట్ చేయొచ్చు, స్టోరీ వైజ్ సీక్వెన్స్ ఎట్లా ఉంటుందని చెప్పి మన బోస్ సన్సిస్ టెక్ బోస్ చెప్తే మేము స్టార్ట్ చేసి ఇది ఫస్ట్ విజయఐటి కాలేజ్ వాళ్ళు చెప్తే వాళ్ళు చాలా ఇంట్రెస్ట్ చూపించారు. సో వాళ్ళతోటి సక్సెస్ఫుల్గా డే 7 వరకు వచ్చాం. సార్ నువ్వు చెప్పు బోస్, ఏమన్నా ఎనీథింగ్ ఎల్స్ షుడ్ ఐ డూ? అంటే కొంచెం లేట్ నేను ఎందుకు చేస్తున్నా అంటే వాళ్ళకి కొంచెం ప్రోగ్రామింగ్ చాలా ఇంపార్టెంట్. Inputs are more important. So everybody rather than going directly on practical, we need to have a good inputs. See, basics is always the best. Yes. గుడ్ మార్నింగ్. నాకైతే ఏం ఫీలింగ్ వస్తుంది భయ్, ఒక సార్ వస్తున్నట్టు. మీరందరూ ఎంత రెస్పెక్ట్గా లేచి నిల్చున్నారు. అయితే దీంట్లో నేను ఇచ్చిన ప్రోగ్రామ్ ఎవరు చేశారు? నేను ఒక అసైన్మెంట్ ఇచ్చిన. ఏంటి అసైన్మెంట్? ఏం ప్రోగ్రామ్, ఏమేమి యూజ్ చేసి చేయాలి, టైమర్స్, కౌంటర్స్ యూజ్ చేసి గ్రూప్ స్టార్ట్ మోటార్ సీక్వెన్స్ చెప్పానా? చేయలేదా? ఓకే. నువ్వు చేసావా అసైన్మెంట్? నువ్వు అయితే ఈయన ఒక్క ఆయన అడిగాడు నాకు నిన్న, ఏంటంటే అది ఒక్కసారి చెప్పండి సార్ ఎట్లా చేయాలి, ఏం చేయాలి అంటే సీక్వెన్స్ చెప్పాను నేను. ఆయన చేసి ట్రై చేస్తాడని నాకు నిన్ననే తెలుసు, ఆయన ఒక్క ఆయన చేస్తాడని. ఎందుకంటే ఆయన ఒక్క ఆయనే అడిగాడు. సో ఇప్పటిదాకా జరిగిన క్లాస్లో టాపర్ ఎవరు? కొట్టండి చెప్పట్లు. అంతే కదా, నువ్వే చెప్తున్నావు, ఈయననే చెప్తున్నాడు, ఇక ఆయన టాపర్ అంటారు. నీకు ఇష్టం లేదు ఆయన టాపర్ ఉన్నాడు? ఇక మనమైతే అన్నిటికీ కాదు, ప్రతి దానికి పక్కనే ఉన్నాం. కానీ మనం ఏమైనా క్వశ్చన్ కూడా అన్ని మర్చిపోయినా అసైన్మెంట్. అయితే ఈయన కూడా ఫాలో అవుతున్నాడు మేము మంచిగా. ఈయన బోర్డు మీద ఫాలో అవుతున్నాడు కాబట్టి ఈయన సెకండ్, అండర్స్టాండింగ్లో సెకండ్ కాదు థర్డ్. నువ్వు ఆయన సెకండ్. ఆయన అన్ని స్లైడ్స్ అన్ని కలెక్ట్ చేసి మంచిగా చేస్తున్నాడు. సో నువ్వు థర్డ్.
ఫస్ట్ ఆల్రెడీ ఇచ్చేసినాం కదా. ఆయన తోడు, నువ్వు థర్డ్, ఈయన ఫోర్త్. సరే ఈయన నువ్వు తోడంట ఫోర్త్. ఓకే, అయితే నువ్వైతే ఫస్ట్ మంచిగా వచ్చావు, దాని తర్వాత వెళ్ళిపోయావు. ఎందుకు ఇంట్రెస్ట్ లేదా? కొంచెం మంచిగా పార్టిసిపేట్ చేయాలి ఈ రోజు నుంచి, ఎందుకంటే ప్రోగ్రామ్ మీకు అర్థమవుతుంది, తెలియకుండానే మంచిగానే అర్థమవుతుంది. భయ్యా ఇప్పుడు ప్రోగ్రామ్ ఇంట్రెస్టింగ్ నీకు అనిపిస్తుంది, వాళ్ళకేమో ఈయనకు బోర్ అనిపిస్తుంది. అంటే ఎందుకు చెప్పు ఒకసారి. ఆయన ఉన్నాడు మళ్ళీ పక్కనే, ఈయనకే బోర్ అనిపిస్తుంది అంటే మిగతా వాళ్ళకి ఏంటి పరిస్థితి? నేను సబ్జెక్టు చెప్పుకుంటూ వెళ్తున్నాను, అంత సబ్జెక్ట్ వెళ్ళాలంటే కొంచెం కష్టం. మీరు బోర్ అయినప్పుడు నేను ఆపుతున్నా, రివైజ్ చేస్తున్నా. నేను లేట్ అవుతున్నా, నాకేమో లేట్ అవుతున్నా అని నేను పర్సన్ అవుతున్నా, నువ్వేమో ఇంకా మనకా. ఇది ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? మళ్ళీ అది ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే బోర్డు పైన నుంచి చూసుకో అంటున్నాడు. సగమే ఉందన్నా? చెప్పట ఒకళ్ళు క్యాన్లో డ్రాయింగ్ చేస్తారు, వైరింగ్ మనం ఎందుకు Now we are going to discuss very important subject, bill of material. Bill of material is what material is required for your project. In industry, they call it as bill of material. Who will procure? Now we are discussing about bill of material, estimate price, what material we need, what is the price. First, we have to see the best price. Okay. Next, first we have to select the material which is required for us. First selection of material. Okay. Second, price wise. Third, time wise. Okay. Now ఇప్పుడు చూపి భయ ఎంత మనకి ఇంకా ఎక్కువ కావాలి. రాస్తున్నా